ఉద్యోగులకు సంబంధించి ఉన్న పరువును కూడా తీస్తున్న కొంతమంది అధికారులు ఏపీటీడీసీ డివిజన్లో ఆఫీసులో ఉద్యోగులకు సంబంధించి ఇటువంటి చర్యలు అనేది చాలా బాధాకరం అన్నమాట. ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ విజయవాడ డివిజన్ కార్యాలయాన్ని తన అసాంఘిక కార్యకలాపాలకు నిలవగా మార్చుకున్న సంస్థ కాంట్రాక్ట్ ఉద్యోగి నిర్వాహకం ఆలస్యంగా వేలోకి అయితే వచ్చింది. డివిజనల్ ఆఫీసు మూసివేసిన తర్వాత రాత్రి సమయంలో ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఆ ఉద్యోగి తన బైక్పై ఎక్కించుకొని తీసుకొచ్చి ఈ విధంగా అసాంఘిక చర్యలకు అయితే పాల్పడుతూ ఉన్నారన్నమాట. డివిజన్ ఆఫీస్లోని సీసీ ఫుటేజీ ద్వారా ఆయన మహిళలతో ఈ విధంగా చేసినకు సంబంధించి బయట అయితే వచ్చినాయి. సంబంధిత వీడియోలు ఉన్నతాధికారులకు 4 రోజులు ముందుగానే అందినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విషయం ఏపీటీడీసీ ప్రధాన కార్యాలయంతో పాటు డివిజనల్ కార్యాలయం మొత్తం కూడా గుప్పుమందనమాట. ఈ వ్యవహారంపై ఏపీటీడీసీ హెడ్ ఆఫీసులోని ఒక ఉన్నతాధికారి ఆ ఉద్యోగి సంబంధించి చేసిన పనులపై నివేదిక అయితే పంపమని తన కింది అధికారులను అయితే ఆదేశించినట్లు తెలిసింది. డివిజనల్ కార్యాలయంలోని ఉద్యోగులందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత ఆఫీస్ తాళాలు తీసి మరి ఆ ఉద్యోగి వెలగబెడుతున్న రాసలీలకు సంబంధించి అధికారులు అయితే నివేదికను అయితే పంపించినట్లు ఆ సమాచారం. సీసీ ఫుటేజీ వీడియోల ద్వారా ఉద్యోగ మహిళతో ఈ విధంగా బైక్పై వెళ్ళడం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక నివేదికతో ఇక్కడ పని ఏముందని చెప్పి సిబ్బంది అయితే గుసగుసలాడుతూ ఉన్నారు. సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి ఇంత దారుణంగా అయితే ఉండడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి చెప్తున్నారన్నమాట. సో ఏది ఏమైనా ఇటువంటి కొంతమంది ఉద్యోగుల కారణంగా మిగిలిన ఉద్యోగులకు చెడ్డ పేరు అయితే వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్